ఇంతకీ ఆ మహాతల్లి ఎక్కిందా లేదా? ఎక్కితే హ్యాపీ, ఎక్కకపోతే ఇంకా హ్యాపీ. సచ్చినోడా. రామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే, మీ బాబాయ్ వాళ్ళని కొడుతుంటే ఎందుకు వద్దన్నావు? మా వాళ్లతో గొడవపడి కొన్నాళ్ల తర్వాత కలిసిపోయి వాళ్ల మధ్య తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది, అందుకే వద్దన్నాను. గ్రేట్. అందరూ నిన్ను హీరో అంటున్నారు కానీ నాకు మాత్రం ఎందుకు నువ్వు విలన్ అవుతున్నావు? ఏమైందిరా? అరే రామ్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడికి వెళ్తున్నావురా? అదే నేను ఆలోచిస్తున్నాను రా. అడ్రస్ అడుగుదామంటే ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు కదరా. ఏయ్, ఇక్కడ పులి నెట్టుకొని అక్కడ పురుగులు ఎత్తుతారేంట్రా? మాస్టర్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? పోవయ్యా. పోవడానికే కదా అడిగింది. ఓరిని, ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళాలో మేమే కన్ఫ్యూజ్ అవుతుంటే మధ్యలో నీ కన్ఫ్యూజ్ ఏంట్రా? అంటే ఈ ఏరియాకి మీరు కొత్త అయితే ఓ పని చేయండి, మీరు నాకు లిఫ్ట్ ఇస్తే నా ఇల్లు మీకు గిఫ్ట్ గా ఇస్తా. అబ్బా, గౌరవనీయులైన తాగుబోతు గారు, మీకు ఇల్లు కూడా ఉందా? ఇల్లా ఉంది. ఇల్లా? ఇల్లా కాదు, అది పెద్ద విల్లా. ఇల్లు అంటున్నాడు కదరా, వెళ్దాం మరి. ఈ రాత్రి ఉండడానికి ఎక్కడైతే ఏంట్రా, వెళ్ళొచ్చు కదా. లిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఇస్తా. సరే ఎక్కు. ఎక్కువ. వెనకాల వెనకాల. వెనక లేడీస్ జరగా. ఒరే, క్వార్టర్ షేర్ చేసుకోండి. నాకేమొద్దు. వద్దా? సరే, నేనే తాగుతా. ఇంత స్పీడ్గా కొనిస్తున్నావు, చాలా చిన్నగా పోనీ రాదన్నా. ఒరేయ్, ధైర్యంగా కూర్చో. ఎక్కువ మాట్లాడితే కింద దోస్తా, కేసు కూడా ఉండదు. ఆహా, లిక్కరన్నా, వెల్కమ్ టు మై విల్లా. బిల్డింగ్ అదిరిపోయింది కదరా ఇక్కడ. అయినా ఇంత పెద్ద అడవిలో ఈ బిల్డింగ్ ఎవరు కట్టారా? ఎవడో డబ్బునోడు కట్టుంటాడు. ఎవడు కడితే మనకేంటి? రై, మాకు పడుకోవడానికి మంచి బిల్డింగ్ చూపించావు, ఈ డబ్బులు తీసుకో, ఎంజాయ్. అబ్బా, ఈ డబ్బుతో నేను ఇంకో క్వార్టర్ వేసి పడుకుంటా అన్న. టైర్డ్ అయిపోయానురా, ఇంకా నా వల్ల కావట్లేదు. నువ్వు ఎక్కడో చోట పడుకో, నేను మాత్రం ఈ సోఫాలో పడుకుంటున్నా. నన్ను డిస్టర్బ్ చేయదురోయ్. నువ్వేమైనా సన్నీలేని అనుకుంటావురా? కాళ్ళెత్తి పడుకున్నావు. దించరా బాబు, చూడలేకపోతున్నావు. అంత చూడలేకపోతే నువ్వే వచ్చి కాలు దించుకో, లేకపోతే మూసుకొని పడుకో. గుడ్ నైట్. నేను ఆ రూమ్లోకి వెళ్తాను. క్యారీ ఆన్. పొద్దు నుంచి చూస్తున్నా, ఇంకా నాకు ఓపిక లేదు. ఇంకొకసారి ఫోన్ వచ్చిందనుకో చంపేస్తా. అవసరమైతే ఫోన్ అన్న మార్చు, లేకపోతే నాన్న మార్చు. సారీ. అమ్మ తల్లి, నీకు దండం పెడతానమ్మా. నిద్ర లేదమ్మా, బాగా అలసిపోయాను. ఫోన్ బయటికి వెళ్ళి మాట్లాడు. చెప్పు నాన్న. ఏంటి నాన్న, ఎక్కడున్నావమ్మా? అదే నాన్న, ప్రాజెక్ట్ బెంగళూరు అని చెప్పా కదా. ప్రాజెక్ట్ ఏంటి, బెంగళూరు ఏంటి? అదే నాన్న, ఒక్కసారిగా అలా మాట్లాడుతున్నావు. కొంపతీసి తాగావా ఏంటి? చచ్చా, నేను తాగటం ఏంట్రా, మధ్యాహ్నమేగా చెప్పావు, మర్చిపోయాను అనుకున్నావా? నీ ప్రాజెక్ట్ పని చూసుకునిరమ్మా, కానీ నేను తాగుతున్నానని మాత్రం అనకమ్మా, బాధేస్తుంది. అయినా నీకు తెలియదా నాన్న, మీ నాన్న 24 క్యారెట్స్ గోల్డ్ అని? తెలుసు నాన్న. సరేనమ్మా, టైంకి భోంచేయి. సరే నాన్న, బాయ్. ఉంటాను. బాయ్. మందులో ఉన్నాడు కాబట్టి
మొత్తానికి బాగా డబ్బులు ఖర్చు పెట్టి కట్టారు. అబ్బా అబ్బా ఒక్కసారి లైన్లో ఉండండి సార్, లైన్లో ఉండండి సార్. ఇప్పుడు చెప్పండి సార్. ఏంటి సార్? అబ్బా దయాలు భూతాలు లేవు సార్. లేవంటే లేవు. మీరు చెప్పినట్టే మీ లింగ కట్టుకొని మీ ఇంట్లోకి 4 దింపిన పోరగాళ్ళని వాళ్ళు ఇప్పుడు బిందాసుగా ఉన్నారు సార్. వాళ్ళకేం కాలేదు. ఇప్పటికైనా నమ్మండి సార్, ఆత్మలు ప్రేతాత్మలు లేవు. ఇట్స్ మై ఛాలెంజ్. అంతే. ఇక మీరు తట్టబుట్ట సరుకులు వచ్చేయండి, మీరు రాగానే వాళ్ళని తన్ని తరిమేద్దాం. నేను వైన్ షాప్కి వెళ్తా. సార్ ఒక్క నిమిషం సార్. వచ్చే ఒక చిన్న క్వార్టర్ తీసుకుని రండి సార్. ఇక్కడ వాటర్ మిగిలిపోయింది, క్వార్టర్ తక్కువైంది సార్. ఉంటా సార్. ఏంటిది? ఇలాంటి కలపడింది ఏంటి నాకు? బొక్కలే మనకేమవుతుంది. వీడేంట్రా వెళ్దాం అనుకుంటే ఇంకా పడుకున్నాడు. అత్తారింటికి వచ్చాడు కదా, వీడికి ఇస్తా చూడు. చూడరావన్నీ చావు భయం అన్ని ఎలా పరిగెత్తిస్తుందో. ఎందుకు నన్ను పరిగెత్తమను? అంటే నిన్న నీలో ఉన్న షార్ప్నెస్ ఉందా లేదా చెక్ చేశా. అదే షార్ప్నెస్ ఇంకా నీలో ఉంది. ముందు రెడీ అవ్వండిరా, వెళ్ళాలి. హలో, విక్కీ మ్యారేజ్ బ్యూరో. ఎస్ స్పీకింగ్. బాబు నేను ప్రియా నాయనని మాట్లాడుతాడా. మీరు చేసిన పని ఏం బాలేదు. ప్రియను వెంటనే పంపించేస్తే బాగుంటది. అలాగే బాబు, ప్రియాంకర్మ జంటగా ప్రేమను కూడా పంపిస్తాం. ఓకేనా బాబు? రేయ్ తమాషలా దమ్ముంటే ఫోన్ కట్ చేయకుండా ఈ భూమి మీద మీరు ఏడదాక్కున్నా మా నుండి తప్పించుకోలేరు. మా పరువు ప్రతిష్టల మీద దెబ్బ కొట్టిన మిమ్మల్ని నరికి పాతరేసేంత వరకు నిద్రపోను. ఏంటో ఇది? వీడికి వచ్చింది, వాడికి వచ్చింది. అదిగో ఏంటి ఫోన్లు? ఎవరు ఫోన్ తీయొద్దు, ఆల్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఇదంతా దేనికిరా? వాళ్ళు మన ఫోన్ నంబర్ ట్రేస్ చేసే అవకాశం ఉందిరా. ఇంకొన్ని రోజులు మనం ఇక్కడే ఉందాం. ఈలోపు పెళ్లి కూడా చేసేస్తే ఓ పని అయిపోతుంది. అది కూడా మీ ఇద్దరికి అభ్యంతరం లేకపోతేనే. మీ అందరి సమక్షంలో మాకు పెళ్ళైతే చాలు, అదెక్కడైనా ఓకే. సూపర్ రా. ఒరేయ్, నిన్న రాత్రి మనకు షెల్టర్ ఇచ్చిన మహానుభావుడు ఎక్కడా? ఈ డబ్బులు వాడికి ఇచ్చి తినడానికి ఎదురు పట్టమని చెప్పు. ఈలో పిల్లలతో రౌండ్ చేస్తా. సారీ క్యారీ ఆన్. బానే ఉంది. కట్టినాడు కూడా మంచి టేస్ట్తో కట్టాడు. ఇంటీరియర్ అదిరిపోయింది. ఏమైంది ఈ గదికి? ఒక పక్క మసి, ఒక పక్క పొగ. ఎవరు దులపరా?